దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మనల్ని ఎలాగ ప్రేమించాడో మనము ఒకరికొకరు ప్రేమించే బద్దులమై ఉన్నాం. ఈ రోజున ఈ ప్రేమ, ఈ సమాధానము లేక మొత్తం అంతా గొడవలు, అల్లకల్లోలం, మానసిక అశాంతి. కానీ సింపుల్ అండి, ప్రేమించడం అనేది చాలా సింపుల్. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరైనా సరే కొంతవరకే మనం ప్రేమిస్తారు. ఈ లోకంలో దొరికే ప్రేమ ఎటువంటిదో తెలుసా? అశాశ్వతమైనది. నా తల్లిదండ్రులు నన్ను ఎంతగానో ప్రేమించారు, ఇప్పుడు నా తల్లిదండ్రులు నా వద్ద లేరు. వాళ్ళు ప్రేమించిన ప్రేమ నా వద్ద లేదు. అది ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన నా దేవుడి యొక్క ప్రేమ చిరకాలం మనల్ని ఉదిమి వచ్చే వరకు ఎత్తిపోయేటువంటి ప్రేమగా ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు. కనుక ఆయన మనం ప్రేమించాలి. నూతన నిబంధనలో 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చెప్పబడ్డాయి. ఈ ఆజ్ఞలు పాటిస్తే మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 ఉన్నది కదా, ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞగా ఉంది. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను అని చెప్తున్నాడు. అంతేకాదు ఈ 2 ఆజ్ఞలు మనం పాటించే వారుగా మనం ఉండాలి. మొదటిగా ప్రేమించాలి అని చెప్పాను, రెండవది సేవించాలి అని చెప్పాను. ఎవరిని సేవించాలి? సజీవుడైన దేవుడిని సేవించాలి. ఎలా సేవించాలో తెలుసా? నిర్గమాకాండం 23వ అధ్యాయం 24-25 ఉంటది కదా, విగ్రహాలను కాక దేవుని మాత్రమే, శాశ్వతమైన ప్రేమను చూపించే దేవుని మాత్రమే, సమస్తమును సాధ్యపరిచే దేవుని మాత్రమే సేవించే బిడలంగా మనం ఉండాలని వాక్యం సెలవిస్తుంది.